నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి, మన జీవప్రదాత అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శుభనామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి దినం. ప్రపంచమంతా కూడా క్రైస్తవులు, క్రైస్తవేతరులు అనేటువంటి వారు ఈ దినం ఖచ్చితంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, మంచి శుక్రవారాన్ని దైవ కుమారుడు మానవ కుమారుడుగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సర కాలంలో 3.5 సంవత్సర కాలం ఆయన పరిచర్య చేసి అనేక అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, రాజ్య స్వార్థను గురించి ప్రకటించి అభాగ్యులైనటువంటి వారు, అనగదొక్కబడుతున్నటువంటి వారు, దుర్మార్గమైనటువంటి స్థితిని కలిగినటువంటి వారికి హెచ్చరిక చేసి, మరి ఈ దినం సమస్త మానవాళి కొరకు దేవుని యొక్క ప్రేమకు నిదర్శనంగా యేసుస్వామి మరి బలియాగం మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఈ శుభ శుక్రవారం. కొందరు యేసుస్వామి సిలువేయబడినటువంటి దినం మంచి శుక్రవారం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకి ఇది మంచి శుక్రవారమే. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి మనందరికీ రక్షణ అనేటువంటిది, మనందరికీ పాపం నుంచి, శాపం నుంచి మనందరికీ విడుదల, విమోచన అనేటువంటిది ప్రభు యొక్క శిలువ యాగం ద్వారానే మనకు కలిగింది. ఈ లోకం విడవబడిన తర్వాత మనందరికీ పరలోకంలో వారసత్వం అనేటువంటిది, పరలోకంలో ప్రవేశించేటువంటి అర్హత అనేటువంటిది ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మాత్రమే మనకు కలిగింది. కాబట్టే ఇది మంచి శుక్రవారం. ఇది ప్రతి ఒక్కరికి శుభ శుక్రవారం అనేటువంటిది అంగీకరించాల్సినటువంటి దినం. మరి ఏ చరిత్రలో మనం చూసినా కానీ మనిషి కొరకు మనిషి ప్రాణం పెట్టేటువంటి వారు లేరు. కానీ ఒక మనిషి కొరకు దైవం మానవ రూపంలో వచ్చి చివరి రక్తబొట్టు వరకు కూడా భూమి మీద ఒలికించి మన కొరకు కల్వరి శిలువలో మరణించినటువంటి మన ప్రభు యేసుస్వామి నిరంతరం కూడా జ్ఞాపకముగా, ఆరాధనీయుడుగా, స్తుతిపాత్రుడుగా నిరంతరం కూడా మనం ఆయన వెంబడించేటువంటి వారి గుండుటకు నిజమైనటువంటి శుభదినం ఈ శుభ శుక్రవారం. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యంలో మన జ్ఞాపకం చేసిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దాని బిడ్డలారా, ఈ శుభ శుక్రవారంలో దేవుడు పౌలు ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేశారు. మొదటి తలంపు ఏంటంటే, ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాబడతారు. నిజంగానే ధనం మనిషిలో ఆహాన్ని పెంచింది. ధనం మనిషిలో ప్రేమను చంపేస్తుంది. ధనం అనేటువంటిది మనిషిలో మనోనేత్రాలకు గుడ్డుతనం అనేటువంటిది కలుగు చేస్తుంది. ధనం అనేటువంటిది గతాన్ని మర్చిపోయేటట్టు చేసింది కాబట్టి వారు ఆటోమేటిక్గా గర్విష్ఠులుగా మారిపోతారు. ఈ ఉదయకాల సమయంలో, ఈ గుడ్ ఫ్రైడే దినంలో దేవుడు ఇచ్చినటువంటిదే మనకున్నటువంటి సమస్తం కూడా. దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో మనకు తెలియకుండానే
అహం అనేటువంటిది వచ్చి గతాన్ని మర్చిపోయి గర్వించేటువంటి వారుగా ఒకవేళ మన స్థితి ఉన్నదేమో చిన్ని సుపరీక్ష. రెండవ తలంపు, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు అంటున్నాడు. ఈ ధనము శాశ్వతం కాదు, ఈ అధికారం శాశ్వతం కాదు, మనకున్నటువంటి ఆధిక్యతలు అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటిది దేవుని ప్రేమ, శాశ్వతమైనటువంటిది దేవుని కార్యాలు, శాశ్వతమైనటువంటిది దేవుని యొక్క నిత్యరాజ్యం అనేటువంటిది. మనం అది గుర్తించాలి, అది గ్రహించాలి. మూడవ విషయం, సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళముగా దయచే దేవుని యందు నమ్మిక ఉంచుమంటున్నాడు. మనకి కావలసినవి ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో మన ప్రభువుకు తెలుసు. మనకు కావలసినవి మన ప్రభు ఇస్తాడు. మనల్ని సుఖ సంతోషాలతో ఉంచడం అనేటువంటిది ప్రభువుకి ఇష్టం. కాబట్టి అవన్నీ మనకి ధారాళంగా దయచేసే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. దేవుని మీద మనం నిరీక్షణ నమ్మిక ఉంచినప్పుడు మన జీవితంలో దేవుడు సమస్తాన్ని అనుగ్రహించడు. అటు రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో శుభ శుక్రవారంలో ప్రభు చేసినటువంటి త్యాగానికి, ప్రభు చేసిన కార్యానికి మనం గుర్తిస్తూ గ్రహిస్తూ మన మనోనేత్రాలు తెరవబోయినటువంటి ఆత్మీయ స్థితిలో వాక్యాన్ని అనుసరించేటువంటి విశ్వాసులుగా దేవుడు మనందరినీ స్థిరపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ శుభ శుక్రవారంలో నా తండ్రి, మా కొరకు నాయన పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, సిలువ మీద మా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఈ శుభదినంలో మీ కార్యాలను, మీ చిత్తాన్ని మేము గైకొనేవారుగా, మేము గ్రహించేవారుగా, అయ్యా మీ ఉద్దేశాన్ని మేము గుర్తెరిగి నా తండ్రి, ఈ లోకంలో అస్థిరమైనటువంటివి, అశాశ్వతమైనటువంటి వాటి మీద ఆధారపడకుండా నా తండ్రి, దేవా మేము భూమి భౌతికంగా మాకు కలిగిన వాటిని బట్టి తెలియనటువంటి అహం అనేటువంటిది, తెలియనటువంటి గర్వం అనేటువంటిది, తెలియనటువంటి అసూయ అనేటువంటి శరీర కార్యాలు మాలో పనిచేస్తుంటే, ఈ దిన మీ సిలువ కార్యం ద్వారా వాటన్నిటి నుంచి కూడా యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు కార్చేటువంటి రుధిర రక్తధారలతో నాయన మా ప్రతి బలహీనత నుంచి నాయన, ప్రతి పాపం నుంచి, శాపం నుంచి మా అందరినీ మీరు విడిపించిన ఆయన మీ నిత్య రాజ్య వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీ కార్యం గుర్తించుకుని ఆయన ఎందరైతే నా తండ్రి గ్రహించలేనటువంటి అంధకారంలో, అంధత్వంలో, మూఢత్వంలో ఉన్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, వారిని కూడా మీరు క్షమించి, వారికి కూడా మారు మనసు రక్షణ మీరు దయచేసి మీ కార్యం జరిగించి, అయ్యా మాకు ధారాళంగా సమస్త ఈవులు అనుగ్రహించే మీ మీద నమ్మిక కలిగినటువంటి స్థితిలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ ఎలవెలలా తోడయండి. సిలువ యాగం ద్వారా పరిపూర్ణులుగా దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరచునుగాక. ఆమేన్.